చివరిగా మనం చెప్తూ కంక్లూడ్ చేయండి. అయితే ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడింది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఈ మొత్తాన్ని ఈ సిస్టమ్ని మార్చొచ్చు ఆయన అధికారంలో ఉండు కాబట్టి అనే రకంగా మీరు మాట్లాడుతున్నారు రామ్మోహన్ గారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఈ దుర్భాషలు ఆపేసి మర్యాదగా మాట్లాడుతుంటే మటుకు ఆపోజిషన్ పార్టీలు దాన్ని రెచ్చగొడితే మటుకు ఇప్పుడు మీరే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మదేమే ఇదే లైవ్ డిబేట్లో సో మాటకు మాట వివేక్ మాట అన్నందుకు మళ్ళీ నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి వెళ్ళి నేను చెప్పాల్సి వచ్చింది. నేను ఇంత ఉందాగా మాట్లాడేటోనైనా ఎందుకంటే వాళ్ళకి ఆ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అనే రకంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ భాషలో పోయి చెప్పాల్సి వచ్చింది, చెప్పిండు. దాని రిజల్ట్స్ కూడా మనకు వచ్చినాయి, మనం చూసినాం, అధికారంలోకి వచ్చింది. సో అది పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉందాగా మాట్లాడాలి. ఇటు బండే సంజయ్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడతారు, ఆయన గమ్ము నుండి మాట్లాడాలంటే మటుకు అది అయ్యే పని కాదు నాకు తెలిసి. ఇది మన ఇప్పుడు ఈవెన్ మీ లైవ్ డిబేట్లో అయినా వెంకటరెడ్డి గారైనా మీరైనా వివేక్ అయినా మనమైనా ఒక ఉందాగా మాట్లాడుతున్నాం. ప్రజలకి ఒక మంచి సందేశం పోవాలనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ డిబేట్లు మనం మాట్లాడుతున్నాం. కొన్ని ఛానల్స్లో అయితే మొత్తానికి ఎవరు రెండు రకాలుగా అరుస్తున్నారు, ఎవరి భాష ఎటుపోతుంది అనేది కూడా మనకు అవుట్కమ్ వస్తలేదు. అటువంటిది ఈ మొత్తానికి అమ్మా న్యూస్లో రాజశేఖర్ గారు కానీ ఏఎన్ఎన్ న్యూస్లో కానీ వీళ్ళు మొత్తానికి ప్లీజ్ మీరు కాంట్రవర్షియల్కి పోద్దు, మీరు ఏం చెప్తున్నారో అది ప్రజలలో పోవాలని సబ్జెక్ట్ ప్రజలకు చేరాలి, ప్రభుత్వాలకు కొంచెం అర్థం అవ్వాలన్న ఆలోచన. శివలాల్ గారు ప్రజలు గమనిస్తున్నాను కదా సార్, ఏది మంచి ఏది చెడ్డ గమనిస్తారు. నేను అరుచుకుంటే లాభం లేదంటున్నా. మనకు ఇష్యూ దాటిపోయేదానికన్నా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ఉన్నారు అనుకోండి, మన కేసీఆర్ విమర్శిస్తారు ప్రజలు ఉంటున్నాను, కొంచెం అక్కడ ఓపిక ఇవ్వటమంట, అంతకని ఏమంటలేదు నేను. గతంలో కూడా నేను యోయోలో స్టార్ట్ చేసిన, యోయోలో అయినప్పుడు యోయోలో కూడా ఇదే చెప్తారు వాళ్ళు, ఒక్కరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడదు ప్లీజ్, మీరు ఏమన్నా అనుకోండి దిస్ ఈజ్ అవర్ సిస్టమ్ అని. అట్లా అంటే వేరే ఛానల్ అట్లా ఉండదు. మరి మీరు మాట్లాడుతుంటే కౌంటర్ వేసేయండి అంటారు, ఆ కౌంటర్ వేస్తే ఎవరు మాట్లాడినో వినబడదు. ఇప్పుడు మనం ఎంత ఉందాగా మాట్లాడినామో ఆ దిశగానే రేపు గవర్నమెంట్ కూడా అట్లనే ముందు పోవాలని ఆలోచిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎస్సీ క్లారిఫికేషన్ ఏదైతే క్లాసిఫికేషన్ జరిగిందో, ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో ఆ జరిగిన దాని తర్వాత మందకృష్ణ మాదిగ గారు కొంచెం టైం తీసుకున్నారు ముఖ్యమంత్రిని గర్వలాడానికి. ఎందుకు జరిగిందో అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా నేను మన ఏఎన్ఎన్ ఛానల్ సభాముఖంగా లైవ్లో చెప్పడం ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు కూడా ఇమీడియట్గా వర్గీకరణ జరిగింది కాబట్టి అది ప్లస్ మైనస్ అయిందా, దాని ఏమన్నా ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నదానికి గణాంకాలు ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకునేది ఉంటే తర్వాత చేసుకోవచ్చు. మొత్తానికి 30 ఏళ్ళు కష్టపడిన దానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ తర్వాత దామోదర్ రాజనరసింహ గారు మా హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళు కూర్చొని ఖచ్చితంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఒక క్రమబద్ధీకరంగా పద్ధతి ప్రకారంగా 1, 2, 3 లాగా చేసి ప్రజలకు ఇచ్చిండ్రో దాన్ని మంచిది అనుకొని విజయ సభ చేయాలని చెప్పి నేను ఈ దిశగా నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 4వ తారీఖు అయిందంటే ఇవాళ 17వ తారీఖు. అది ఎందుకు వెనుకాడుతున్నారు అనేది కాకుండా మాదిగల తరఫున అందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వర్గీకరణ చేసినందుకు అందరూ విజయోత్సవ సభలు చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్న రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా మీకు నమస్కారం. అలాగే వివేక్ పాటిల్ గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. శివలాల్ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి